రంగారెడ్డి జిల్లా బుద్వేలులో చిట్టీల పేరుతో భారీ మోసం జరిగింది. 5 కోట్ల డబ్బులు వసూలు చేసి కుటుంబం మొత్తం పరారైంది. అశోక్ అనే వ్యక్తి చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి పరారీ అయ్యారంటూ బాధితులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిందితుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. డబ్బు తిరిగి ఇప్పించాలంటూ కూడా బాధితులు కోరారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరొకసారి మరో చిట్టీల మోసం రాష్ట్రంలో వెలుగు చూసింది. మనం ప్రయాణంగా చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా బుద్వేలుకి చెందిన అశోక్ అనే వ్యక్తి చిట్టీల పేరుతోటి మొత్తం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి పరారైపోయాడు. రాత్రికి రాత్రి తన ఠికానా సర్దేశాడు. మనం చూసినట్లయితే ఇప్పుడు మొత్తం బాధితులంతా కూడా తన పరారైన విషయం తెలుసుకొని బాధితులు అశోక్ ఇంటి ముందరికి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు మనకు ప్రాథమికంగా తెలుస్తున్న దాని ప్రకారం 5 కోట్ల వరకు కూడా ఈయన మోసం చేసినట్టు తెలుస్తుంది. అయితే కొంతమంది ఇంకా బయటికి రాలేదని, బయట ప్రాంతాలు ఉన్న వాళ్ళకి ఇంకా సమాచారం తెలియదని మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తున్నట్లయితే దీన్ని చూసి ఇంకెక్కువ బాధితుల అవకాశం అయితే ఉంటుంది. మొత్తం ఓవరాల్ గా ఇప్పుడు తెలుస్తున్న 5 కోట్లకు మించి కూడా ఇంకా ఈ పెరిగే అవకాశం ఉంటుంది మోసం అని చెప్పి మనకి అక్కడ తెలుస్తూ ఉంది. ఓవరాల్ ఇక్కడున్న బాధితులంతా కూడా ఇంటి ముందల ధర్నా చేస్తున్నారు. పోలీసులు విషయంలో జోక్యం చేసుకొని వెంటనే కేసు నమోదు చేసుకొని అశోక్ ఎక్కడ ఉన్నాడో పట్టుకొని రావాలని, తమ డబ్బులు తమ తిప్పేయాలని చెప్పి బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఓవరాల్ ఇది చూస్తున్నట్లయితే ఇటు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎన్నిసార్లు ఇలాంటి ప్రైవేట్ చిట్టీలను నమ్మొద్దు, ఇట్లా రక్షణ లేని చోట మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు వినడం లేదు. ఇట్లాంటి వాళ్ళ మాయలో అధిక రిటర్న్స్ వస్తాయని చెప్పి మాటల్ని నమ్మి మోసపోతూనే ఉన్నారు. ఇటు ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిపైన దృష్టి సారించి చర్యలు తీసుకుంటే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఏమైతే ఓవరాల్ ఇప్పుడు మనం అపోదిపం అంటున్నారు. తినక కష్టం చేసిన డబ్బులన్నీ కూడా ఇక్కడ తమ అవసరాలకు ఉపయోగపడితేనే అశోక్ దగ్గర చిట్టీల రూపంలో పొదుపు చేసుకున్న అన్ని కూడా ఇప్పుడు అతను తీసుకొని రాత్రి కుటుంబంతో సహా ఉడాయించాడు. దీంతో వీళ్ళ సేవింగ్స్ అన్ని కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం పోలీసులు వెంటనే స్పందించి అశోక్ ను పట్టుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.